టేస్ట్లు, కొత్త ఫ్లేవర్లు, కొత్త ప్లేస్లు కావాలి కదా. ఎస్, సో అలాగే అందుకని మనం ఈరోజు వచ్చేసాము కారం పొడికి అనమాట. అసలు పేరుంటుంటేనే ఎంత డిఫరెంట్గా ఉంది కదండి మన ట్రెడిషన్స్. అంటే కారం పొడులు అంటే మనం ఎప్పటి నుంచి అసలు మనమే వాటి బ్రాండ్ అంబాసిడర్స్ కదా. అసలు చాలా తెలుగుతనం ఎక్కువగా ఒట్టిపడుతుంది. మరి కారం పొడి అంటే వాళ్ళు దాంతో ఏమైనా వెరైటీస్ చేస్తారా? అందులో ఎటువంటి కారం పొడులు వాడతారు? ఎన్ని వెరైటీలు కారం పొడులు ఉంటాయి? బాబా చాలా డౌట్స్ వస్తున్నాయి కదా. మరి ఇంకెందుకండి వెయిటింగ్, లెట్స్ గో ఈటింగ్, లెట్స్ గో. వచ్చేసాం అనమాట కారం పొడిలోకి. ఎంట్రన్స్లో చూడగానే బాగా డెకరేట్ అయితే బాగా చేశారండి. యూజువల్గా అప్పట్లో అప్పటి కాలంలో కారపొడులు అంటే ఈ గ్రైండర్లు, మిక్సర్లు ఇవన్నీ ఉండే కాదండి. మంచిగా చేతితోటి రోట్లో వేసి దంచేవాళ్ళనమాట. అసలు దానివల్ల ఆ టేస్టే అద్భుతంగా ఉండేది. మరి అటువంటి టేస్ట్ దొరికిద్దాం మనకి? అసలు ఎటువంటి టేస్ట్ దొరికిద్ది? అసలు ఇక్కడ ఎటువంటి కారపొడులు ఉన్నాయి బాబోయ్ తెలుసుకోవాలి కదా. కమ్ లెట్స్ గో. చూస్తేనేమో కారం పొడి కానీ అంటే మొత్తం ట్రెడిషనల్, ప్లేస్ చూస్తేనేమో ఫుల్ ఆన్ ట్రెండీ ఉంది. సో కాంబినేషన్ అదిరిపోయింది కదా, అటు ట్రెండ్ ట్రెడిషన్ ని. సో మరి ఇక్కడ ఎటువంటి రుచులు దొరుకుతాయి, ఎటువంటి వెరైటీస్ దొరుకుతాయి, ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకు స్పెషల్ పర్సన్ తోటి మాట్లాడాలి కదా. తనతో మాట్లాడదాం రండి. హలో అండి, మీ పేరు? నా పేరు పవన్ కుమార్. పవన్ కుమార్, మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ? ఇక్కడ కెప్టెన్ గా డ్యూటీ చేస్తాను. కెప్టెన్ అవును. ఓకే, సో కెప్టెన్ చెప్పండి, ఇక్కడ అంటే మీరు సర్వ్ చేసే వాళ్ళు కూడా ఇంత మంచిగా వెరైటీల్లో సర్వ్ చేస్తున్నారు కదా. ఇక్కడ ట్రెడిషనల్ అంటే ఆ పక్క ఆంధ్ర స్టైల్లో పెట్టారు కాబట్టి కూడా అదే ట్రెడిషనల్ కావాలని పెట్టారు. పక్క తెలుగు ఉండాలనేసా. ఓకే, అసలు మన దగ్గర ఎటువంటి వెరైటీస్ దొరుకుతాయి కారం పొడి రెస్టారెంట్ లో? మన దగ్గర బయట రెస్టారెంట్ లో బ్రేక్ఫాస్ట్ దొరకడం నార్మల్ దోశ, ఇడ్లీ. మేము ఇక్కడ డిఫరెంట్ గా దోశతో పాటు నాన్ వెజ్ కూడా సర్వ్ చేస్తాం. బ్రేక్ఫాస్ట్ లో నాన్ వెజ్ అంటే ఎలాగేంటి వెరైటీలు? ఇడ్లీ విత్ చేపల పులుసు, నాటుకోడి పులుసు, పూరి విత్ కీమా మసాలా, కర్రీ, అప్పం విత్ నాటుకోడి పులుసు, ఇలా డిఫరెంట్ టేస్ట్లతో. ఓకే, ఇంకేం వెరైటీలు ఉంటాయి మన దగ్గర? ఇంకా అప్పం ఉంది. నార్మల్ బ్రేక్ఫాస్ట్ కాకుండా లంచ్ డిన్నర్ టైం లో? లంచ్ లో అయితే ఇక్కడ ఫేమస్ ఏంటి? తారామతి కోడి ఒకటి ఉంది. ఏంటది? తారామతి కోడి స్టార్ట్. తారామతి కోడి, ఏదో బాగుంది పేరు. ఓకే, ఇంకా కారం పొడి కోడి ఉంది. కారం పొడి కోడా? బాబాయ్, ఇది కొత్తగా ఉన్నాయి అన్ని పేర్లు కూడా. ఇంకా మట్కా చికెన్ బిర్యానీ ఉంది. అది వితౌట్ ఆయిల్ విత్ పాట్ లో కుక్ చేస్తారు. అంటే బిర్యానీ వెరైటీ కదా అలాంటిది? బిర్యానీ అది స్టార్టర్ అన్నమాట. ఓకే, వితౌట్ ఆయిల్ తో పాట్ లో కుక్ చేస్తారు. వితౌట్ ఆయిల్, అది నాన్ వెజ్, అది పాట్ లోనా? మరి ఇక్కడ వెరైటీలు ఇవన్నీ కూడాను అంటే మనకు తెలుసు, మరి వాళ్ళకి తెలియాలంటే నేను టేస్ట్ చూసి చెప్పాలి కదా. మరి నా కోసం ఆర్డర్ చేస్తారా? చేస్తాం. మరి అబ్బా, వచ్చినా చేయకపోతే ఎట్లా? మా అతిథి దేవోభవ అన్న టైప్ చెప్తున్నారు ఆయన. సో అంతేనా? ఓకే, సో ట్రీట్మెంట్ కూడా ఇక్కడ అలాగే ఉంటుంది. బట్ ఎనీవే పవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ కెప్టెన్, థ్యాంక్ యూ సో మచ్. సో అర్జెంట్గా నా కోసం అవన్నీ ఆర్డర్ చేసేయండి. థ్యాంక్ యూ. ఆయన ఇన్ని నోరూరించే రుచులు చెప్పాడు కదా, ఇన్ని వెరైటీస్ ఉంటాయి అనేసి. ఈలోపు నా ఆర్డర్ రెడీ అవుతుంది. బట్ ఆ లోపు ఒక్క రెసిపీ అన్న తెలుసుకోకపోతే ఎలా చెప్పండి, ఇన్ని వెరైటీలు ఉన్నాయి కాబట్టి. సో అందుకనే నేను వచ్చేసాను అనమాట మన కిచెన్లోకి. మరి షెఫ్ కూడా రెడీగా ఉన్నారు. మరి ఆ రెసిపీ ఏంటో తెలుసుకుందామా రండి. హలో అండి, మీ పేరు? ఓకే, సైదుల్ గారు ఇక్కడ ఎప్పటి నుంచి పని చేస్తాం మన కారం పొడిలో? 6 months నుంచి. మన దగ్గర చాలా వెరైటీస్, పెద్ద లిస్ట్ ఇచ్చారు ఇందాక మాకు ఆయన బయట. మరి అందులోంచి ఏదో ఒక మంచి వెరైటీ మాకు తయారు చేసి చూపించారు. తారామతి చికెన్ తయారు చేసి చూపిస్తారా? ఓకే, మరి రెడీయా? చాలు, లెట్స్ డూ ఇట్. ఓకే, సో ఫస్ట్ ఎంత చికెన్ తీసుకున్నారు? బోన్లెస్ చికెన్ 300 grams బోన్లెస్ చికెన్ తీసుకున్నారు. సో ఇప్పుడు అందులో ఏంటి, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నారా? ఓకే, గార్లిక్ మొత్తం చిన్న పీసెస్ గా చాప్ చేసి పెట్టేశారు రెడీగా. సో అది యాడ్ చేస్తున్నారు. కొత్తిమీర, ఓకే, ఉప్పు, ఓకే, సాల్ట్, ఓకే, మిరియాలు, ఓకే, మిరియాల పొడి, ఓకే, మిరియాల పొడి వేసాము. నైస్. కార్న్ ఫ్లోర్ వేస్తున్నారు. ఓకే, ఎందుకు? ఆ క్రిస్పీ టేస్ట్ కోసమా? ఓకే, ఎగ్ వైట్ మిక్స్ చేస్తారా? మిక్స్, ఓకే. సో మంచిగా అంటే మనం ఆమ్లెట్కి తయారు చేసుకునే విధంగా దాన్ని ప్రాపర్ మిక్స్ చేసి అది యాడ్ చేస్తారు. సో ఇప్పటిదాకా యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ప్రాపర్గా పీస్కి పట్టుకునేలాగా మిక్స్ చేసుకోవడం అంతే. ఓకే, కొంచెం పసుపు, సో
చూసారండి ఆలూని స్లైసెస్ లాగా కట్ చేశారు, అంటే చిప్స్ కి కట్ చేసుకున్న విధంగా. సో వాళ్ళ కార్న్ఫ్లోరు, ఉప్పు, పసుపు, కారము నీళ్ళలో ప్రాపర్గా ఇలా మిక్స్ చేసేసి దాన్ని రెడీ చేసి పెట్టేసుకున్నాము. సో ఇప్పుడు అలా రెడీ చేసుకున్న ఆనియన్స్, ఆ చికెన్ ఇప్పుడు మొత్తం గార్నిష్ చేసి పెట్టినాం, అవి ఇందులో ముంచి ఫ్రై చేసుకోవడం. ఓకే ఓకే, రెడీ. స్టవ్ వెలిగించేసుకున్నాం, ఆయిల్ పెట్టేసుకున్నాం ఆల్రెడీ. సో ఇప్పుడు దాన్ని ముంచేయడం. ఇది ఎక్కడ వెరైటీ, ఫేమస్ వెరైటీ? మనమే కనిపెట్టాము దాన్ని. సూపర్. కారం పొడి స్పెషల్ ఇది. ఓ నైస్. చాలా చూడ్డానికి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి, వెరైటీగా కనిపిస్తుంది. సో 3 స్టీక్స్ మనం డిప్ చేసేసాం, ఫుల్ ఫ్రైయింగ్. సో ఆలు చిప్స్, చికెన్, గార్నిష్డ్, పచ్చిమిర్చి, ఇన్ని వెరైటీలు ఉన్నాయి అందులో. రెడీ అన్నా? ఇంత ఫాస్ట్గా అయిపోయిందా? ఓకే, సో ఫస్ట్ జాలీల గిన్నెలోకి వేసుకొని ఆయిల్ అంతా వంపేసుకోవాలేమో. ఆహాహా, చూడ్డానికి అసలు లుక్కే అదిరిపోయిందండి. ఓకే, చాట్ మసాలాలు పైనుంచి కొంచెం స్ప్రింకిల్ చేసుకున్నాం అంతే. ఓకే, తారామతి చికెన్ రెడీ. మరి ఇంకెందుకు వెయిటింగ్? ఆల్రెడీ నా కోసం మన ఆర్డర్స్ అన్నీ కూడా నేను టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి కదా, సో దీన్ని కూడా దాంతో పాటు కలిపి కుమ్మేద్దామా? లెట్స్ గో. సో ఇప్పుడు ఫైనల్లీ టేస్టింగ్ టైం అనమాట. మరి టేస్టింగ్ టైం అనగానే ఫస్ట్ జడ్జ్మెంట్ అండి. ఇక్కడ వచ్చి కూర్చోగానే కూడా సర్వింగ్లో మీరు చూస్తున్నారా, రాగి గిన్నెల్లో కారం పొడులు పెట్టేసి రెడీగా ఉంచారనమాట. నాకే తప్ప బాబా కారం పొడులు చూస్తుంటేనే నోరు ఊరేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం ఎక్కడ బయట రెస్టారెంట్స్కి వెళ్ళినా కానీ చూస్తూ ఉంటాము, క్రీములు, సాసులు, సూపులు అవి ఇవి పెడుతుంటారు. కానీ మన ఈ రెస్టారెంట్లో మాత్రం కారం పొడులు సర్వ్ చేశారు. అది చాలా చాలా బాగుందనమాట. అండ్ అలాగే సర్వింగ్ కూడా గ్లాసులు, రాగి గ్లాసుల్లో ఇస్తున్నారు. మరి వాటర్ అయితే మరి ఇంకా సర్వింగ్ ఇంకెన్ని సర్ప్రైజెస్ ఉంటాయో నాకే తెలీదు. మరి ఇక్కడ ఇంత పెద్ద మెన్యూ ఉంది కదా, అసలు ఇక్కడ ఏం ఆర్డర్ చేయాలని నాకు ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది. సో ముందైతే మెన్యూ పిలిపించుకొని ఆర్డర్ చేద్దాం. ఇది బ్రేక్ఫాస్ట్ మెన్యూ. బ్రేక్ఫాస్ట్ కి సపరేట్ మెన్యూ కూడానా? ఓకే బాబు, ఏంటండి బ్రేక్ఫాస్ట్ లో ఇన్ని వెరైటీలా? మనకి ఇన్ని వెరైటీలు తెలీదు అసలు. ఏంటి, దోశతో కోడి కూర, తీన్మార్ దోశ, కీమా దోశ, వావ్, ఆపంతో కోడి కుర్మా, చేపల పులుసు, ఇడ్లీతో నాటుకోడి పులుసు, చేపల పులుసు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏంటి వెరైటీలు నిజంగా అండి. అప్పటి కాలంలో మన ఊర్లలో మన తాతయ్యలు, నాన్నమ్మలు, అమ్మమ్మలు వీళ్ళందరూ ఇలాంటివి తయారు చేసుకొని తినేవాళ్ళు అనమాట. కానీ మనకి వినడానికి కూడా లేకుండా అయిపోయింది. సో అందుకని వచ్చేసాను మన యూనో కారం పొడి రెస్టారెంట్ ఫిలిం నగర్కి వచ్చేసి ఇలాంటి టేస్ట్ అని మళ్ళీ జ్ఞాపకాలతో గుర్తు తెచ్చుకోండి అనమాట. ఒకటి బ్రేక్ఫాస్ట్ కాకుండా ఇంకేం దొరుకుతాయి మన దగ్గర? లంచ్, డిన్నర్, ఎవ్రీథింగ్. బా, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్యూ అదిరిపోయింది అబ్బా. టొమాటో షోర్బా, కోడి షోర్బా, ఏం షోర్బాలు, సూప్లు ఎన్ని వెరైటీలా. స్టార్టర్స్లో ఎగ్లో ఉంది, చికెన్లో ఉంది, మటన్లో ఉంది, సీ ఫుడ్లో ఉన్నాయి. సిగ్నేచర్ అంటే మెయిన్ కోర్స్లలో సిగ్నేచర్ స్టైల్స్ అనమాట. అంటే బయట దొరికే కాకుండా వీళ్ళ దగ్గర స్పెషల్గా అంటే కొత్త కొత్త రుచులతోటి కారం పొడి వీటితోటి తయారు చేసినవి కూడా స్పెషల్గా దొరుకుతాయంట. అసలు బయట మనం కారం పొడులు అంటే ఏంటంటే ఇడ్లీలోకో, దోశలోకో, పులిహోరలోకో, ఉప్మాలోకో ఇలా నంచుకొని తింటూ ఉంటాం. కానీ వాటితోటి స్పెషల్ వెరైటీస్ తయారు చేస్తారు తెలుసా. అవి ఎంత టేస్టీగా ఉంటాయి తెలుసా, ఎంత హైజీన్ తెలుసా, ఎంత బలం తెలుసా. ఇందాక మీరు చాలా వెరైటీలు పెద్ద లిస్ట్ ఇచ్చారు కదా. సో అందులోంచి మన దగ్గర అంటే బయట రెస్టారెంట్లో దొరకని రుచులు నాకు ఇక్కడ మన దగ్గర దొరికే మాత్రమే టేస్ట్ చూడాలని ఉంది. తీసుకొస్తారా? కారం పొడి టేస్ట్. కారం పొడి కోడి, కారం పొడి కోడి.
బాబోయ్, అంటే మన దగ్గర స్పెషాలిటీ అది. ఓకే, సో కారం పొడి కోడి అంట. కారం పొడి కోడా ఏంటిది? స్టార్టరా మెయిన్ కోర్సా? స్టార్టర్. ఓకే, ఇంకా నో మోర్ వెయిటింగ్. ఐ వాంట్ ఇట్. టేస్ట్ చూడాలని ఉంది. యా, అసలు రాగి గ్లాస్లో నీళ్ళు తాగితే ఎంత మంచిది తెలుసా అండి, చాలా హెల్దీ కూడాను. అప్పట్లో మన వాళ్ళందరూ కూడాను అసలు ఈ కుండలు, ఫ్రిడ్జ్లు, రెఫ్రిజిరేటర్లు, బాటిల్స్ ఇవన్నీ ఏమి ఉండేవి కాదు. అన్నీ కూడాను రాగి గ్లాసులలోనే తాగేవాళ్ళు. సో మనం కూడా ఈ హ్యాబిట్ని కొంచెం అలవాటు చేసుకుంటే బాగుంటుంది. ఓ వావ్, బనానా లీఫ్లో సర్వ్ చేస్తారా? దాట్ ఇస్ సో ఆసమ్. ట్రెండ్ ట్రెడిషనల్ని కలిపి కొట్టేస్తున్నారు కదా మన వాళ్ళు మాత్రం. అండ్ అగైన్ ఇది కూడా ఎంత హెల్దీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈకో ఫ్రెండ్లీ, అండ్ ఫుడ్లో ఎటువంటి కెమికల్స్ ఏమైనా ఉన్నా కానీ లాగేసుకుంటుంది. అండ్ ఆల్సో సో నిజం ఒకసారి ప్లేట్లో కాకుండా ఇలాగా అరిటాకులో తిని చూడండి, అసలు ఫీలింగ్ అనేది కానీ అసలు ఫుడ్ టేస్ట్ అనేది కూడా ఇంకా బాగా అనిపిస్తుంది. వచ్చేసింది అబ్బా మాటల్లోనే. కారం పొడి కోడి. ఓకే డన్, థ్యాంక్ యూ. ఇంకా వాసన చూసిన తర్వాత ఇంకా అస్సలు ఆగబుద్ది అట్లా అర్జున్ దీని మీద అటాక్ చేసి టేస్ట్ చూడాలని ఉంది. సో యమీ. టేస్ట్ చూసాను అసలు కారం పొడి కోడి అంట. ఓ మాటలు ఇంకోటి కూడా రెడీగా ఉంది. ఎస్, తారామతి కోడి. ఓకే, మనం ఇందాక రెడీ చేసుకున్నాం కదా. థ్యాంక్ యూ. ఓకే, నా ఆర్డర్ ఇంకా ఒకటి వస్తూనే ఉంటాయి కానీ నేనైతే ముందు అసలు నేను వెయిట్ చేసేటట్లేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం పొడి కోడి సూపర్. అది నేను టేస్ట్ చూసేస్తున్నాం. This is so good. జస్ట్ పర్ఫెక్ట్ అండి, నిజంగా చెప్తాను కదా. కొంచెం స్పైసీగా ఉంది. టేస్ట్ అయితే ఇంకా నేను నిజంగా చెప్పడానికి మాటలు లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం పొడి కోడి అద్దుర్స్, సింప్లీ ఆసమ్. ఆల్రెడీ ఇంకా ఆర్డర్ కూడా వచ్చేసాయి. నేను ఇంకా నా ఫస్ట్ దే ఫినిష్ చేయలేదు. ఉలవ్ చారు చికెన్ బిర్యానీయా తేవడా? ఓకే ఓకే, సో ఇట్స్ ఆల్ రెడీ నా కోసం. కొంచెం ఒక్కసారి లుక్ వేసుకోండి, ప్లేట్ చూస్తుంటే అసలు ఎంత నిండుగా అద్భుతంగా కనిపిస్తుంది కదా. యా, సో అసలు యాక్చువల్లీ ఇది కరివేపాకు కోడి స్టార్టర్ అయితే నాట్ జస్ట్ మన తెలుగు రుచే కాకుండా చాలా హెల్దీ కూడా ఉందండి. ఎందుకు హెల్దీ అని అంటున్నానంటే, సో చూసుకున్నట్టయితే మీరు కంప్లీట్గా కాజు జీడిపప్పులు ఎక్కువగా యాడ్ చేశారు, అలాగే కరివేపాకు కూడా ఎక్కువగా యాడ్ చేశారు ఇందులో. కరివేపాకు అనేది మన బాడీకి చాలా ఇంపార్టెంట్ అండి. కానీ మనం ఈ బిజీ లైఫ్లో ఆ కడుపులో ఆ టైంకి ఇంత ఆకలి వేసినప్పుడు పడేస్తే చాలు కదా అన్నట్టు ఉంటున్నాం. కానీ అసలు ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్ వాల్యూస్ని అస్సలు ఎవరం పట్టించుకోవట్లేదు. కరివేపాకు అనేది ఎంత మంచిది తెలుసా, హెయిర్కి చాలా మంచిది. ప్రతి ఒక్క వంటకంలో ఎందుకు యాడ్ చేస్తారు? లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి. సో నెక్స్ట్ నా కోసం రెడీగా ఉంది తారామతి కోడి. ఇందాక మనం రెడీ చేసాం కదా, ఈజీగా అయిపోయింది. అండ్ దాట్ ఆలు చికెన్ కలిపి స్టఫ్ చేసి ఫ్రై చేశారు. మరి టేస్ట్ ఎలా ఉంటుంది నాకు అస్సలు తెలియదు. మరి టేస్ట్ చూద్దామా? చాలు, దీన్ని ఇలాగే తింటారంట. ఆలు అయితే మంచిగా ఏదో చిప్స్ ఉంటాయి చూసారా, ఆలు చిప్స్ అలాగే రెడీ అయిపోయాయి ఫ్రై చేసాం కాబట్టి. సో అసలు ఇప్పుడు దీన్ని ఎలా తినాలి? ఇలాగే తినాలి. పెద్దగా అసలు ఇంగ్రీడియంట్స్ ఎక్కువ ఏమి యాడ్ చేసినట్టు లేదండి. ఓన్లీ పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు ఇవే, జీలకర్ర ఇవే వేసాము. కానీ టేస్ట్ అనేది చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎందుకంటే ఆలు పీసెస్ మధ్యలో చికెన్ ఫ్రై అయింది కదా, సో దానివల్ల ఆలు టేస్ట్ అనేది కూడా కంప్లీట్గా చికెన్కి వచ్చేసింది అనమాట. హాలిడేస్ టైంలో పిల్లలకి యూజువల్గా కొత్త వెరైటీలు ఎక్కువ చేసి పెడుతూ ఉంటాం. అంటే ప్రోటీన్ ఫుడ్ అంటే అఫ్కోర్స్ ఈ చికెన్ అండ్ ఆలు సో మచ్ ఆఫ్ ఐరన్ అండ్ ప్రోటీన్ అండ్ వైటమిన్స్ జస్ట్ పర్ఫెక్ట్ ప్యాకేజ్ కదా. సో పిల్లలకి తినిపించడానికి కొంచెం కష్టపడాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకంటే తిన్నారు, అబ్బా రొటీన్ బోరింగ్ అది ఇదే అంటూ ఉంటారు కదా. సో అట్లాంటప్పుడు ఇలాగ వెరైటీగా ట్రై చేసి పెడుతూ ఉంటే అసలు ఇంకా చూడండి, ఇంకా వాళ్ళ ఫుడ్ గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రశాంతంగా తినేస్తారు. ఓకే ఓకే ఓకే, చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఉలవ చారు, మటన్ బిర్యానీ ఎప్పుడు తినలా. లెట్స్ సీ. ఫస్ట్ అసలు ఉట్టి రైస్తో, ఓన్లీ రైస్ టేస్ట్ చూస్తున్నా గ్రేవీతో. దిస్ ఇస్ మటన్ బిర్యానీ ఫర్ షూర్. కానీ ఉలవ చారు టేస్ట్ కూడా వస్తుందబ్బా, సీరియస్లీ. ఏంటండి ఉలవచారు బిర్యానీలో తయారు చేసుకుని తింటే కూడా బాగుంటుందా? వావ్. మరి ఇప్పుడు ముక్క
టేస్ట్ చూద్దాం. ఉలోచారు మటన్ బిర్యానీ కదా, సో ఉలోచారులోనే డిప్ చేసినట్టుగా కనిపిస్తుంది ముక్కను చూస్తుంటే అయితే నాకు. ఇంకొకటి ఏంటంటే ఉలోచారు టేస్ట్ని బాగా గుంజుకుంది అంటే బయటలో ఆ ఉలోచారు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. అండ్ దాట్ టు బిర్యానీ రైస్ తోటి అనేసరికి కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ అప్పటి కాలంలో అండి మన పెద్దవాళ్ళందరూ కూడాను ఉలవలు ఎక్కువగా తీసుకుంటూ ఉండేవాళ్ళు, ఎందుకంటే చాలా ఐరన్, కాల్షియం, ప్రోటీన్ కాబట్టి. సో మన మిల్లెట్స్లో కూడా ఉలవల్ని కూడా యాడ్ చేసుకొని తింటూ ఉంటారనమాట, ఎందుకంటే మిల్లెట్స్ అనేవి ఎంత హెల్దీవో మన బాడీకి ఎంత నెసరీయో మీకు తెలుసు. సో అలాగే ఉలవల్ని కూడా వాటిలోకి యాడ్ చేసి తింటూ ఉంటారు బికాస్ దట్ ఈస్ సో గుడ్. అండ్ టేస్ట్ అసలు యూజువల్గా కొంచెం హెల్దీవి అనగానే కొంచెం టేస్ట్లు తేడా కొడుతూ ఉంటాయి కదా, యూజువల్గా కొంచెం తేడా కొడుతుంటాయి, కానీ ఇది మాత్రం టేస్ట్ అండి అద్భుతం, సింప్లీ పర్ఫెక్ట్. సి అట్లీస్ట్ టేస్ట్లు కొంతమంది కొత్త టేస్ట్లు వెతుకుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు బిర్యానీకి ఫ్యాన్స్ ఉన్న వాళ్ళైతే కంపల్సరీ దీన్ని టేస్ట్ చూడాల్సిందే అనమాట. సో యమ్మీ. లవ్ ఇట్ బాబా. సో దిస్ ఇస్ మై కుండ బిర్యానీ, నా కోసం స్పెషల్గా తీసుకొచ్చేసారనమాట. ఇప్పట్లో ఈ స్టీల్ పాత్రలు అల్యూమినియం ఇలాంటివన్నీ వచ్చాయి కానివ్వండి, అప్పట్లో మన పెద్దవాళ్ళందరూ కూడా కుండలలోనే వండేవాళ్ళు అనమాట. నిజం చెప్పాలంటే కుండలలో వండడం వల్ల ఎన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయో తెలుసా, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా అండి. నిజంగా గ్యాస్ ట్రబుల్స్ రాకుండా ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ డిసార్డర్స్ ఏవి రాకుండా చూసుకుంటూ ఉంటుంది. ఏంటి కుండలో వండితే అలాగనే అంటే అవునండి, బికాజ్ ఇట్ ఈస్ మేడ్ ఫ్రమ్ మట్టి నుంచి తయారు చేసిన కుండ కాబట్టి మంచిదన్నమాట. ఈ అల్యూమినియం, స్టీల్ వీటికన్నిటికంటే వీటితో తయారు చేసి తింటూ ఉండండి, చాలా చాలా మంచిది. అండ్ అలాగే టేస్ట్ కూడా చాలా యమ్మీగా ఉంటుంది. నార్మల్గా చేసిన దానికంటే కూడా దీంతో సర్వ్ చేసుకునే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే, ఓ సో అలా గాలిపోకుండా పిండి పెట్టేశారండి. వా, దాట్ ఈస్ ఆసమ్. అసలు కుండలోంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ గాలిపోదు, అయినా కానీ సూపర్ అండి బాబు వీళ్ళ ఐడియా మాత్రం. ఓకే, కుండ కోడి బిర్యానీ, ఎస్ చికెన్ కుండ. ఓకే, లెట్స్ టేస్ట్ ఇట్. థ్యాంక్ యూ. ఓహో, అన్నం అయితే ప్రాపర్గా కుక్ అయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా కుక్ అయింది. సో యాక్చువల్లీ అంటే రైస్లు బిర్యానీలు చేసుకోవడానికి ఇప్పట్లో అంటే ప్రెషర్ కుక్కర్లు ఏమో ఎలక్ట్రిక్ కుక్కర్లు ఇవన్నీ వచ్చేసాయి కానండి, అప్పట్లో అసలు కుక్కర్లు ఏ ఉండేవి కాదు, అంతా కూడాను కుండల మీదనే తయారు చేసేవాళ్ళు. ఈవెన్ ద రైస్ కూడా. ఫస్ట్ ఓన్లీ రైస్ టేస్ట్ చూస్తున్నా. ఇంత ప్రాపర్గా అంటే స్టీమ్డ్గా రైస్ కుక్ అయిందనమాట. చాలా లైట్ ఉంది యాక్చువల్లీ రైస్. అంటే మనం రెగ్యులర్గా తినే ఈ బాస్మతి రైస్కి ఈ రైస్కి మాత్రం డెఫినెట్గా డిఫరెన్స్ ఉంది. సో ఇప్పుడు అసలు మరి చికెన్ ఎలా ఉందో టేస్ట్ చూద్దాం. ఇలా అనగానే వచ్చేసిందండి, ముక్క మాత్రం ఎంత సాఫ్ట్గా ఉందంటే సీరియస్లీ పెద్ద కష్టపడలేదు. చూసారు కదా, పెద్ద ఫైటింగ్ చేయలేదు, స్మూత్గా వచ్చేసింది. దిస్ ఇస్ ఇట్, ఐ లవ్ దిస్. ప్రాపర్ హెల్దీ బిర్యానీ. అంటే యూజువల్గా బయట బిర్యానీలో తినేటప్పుడు అబ్బాయి ఎటువంటి ఆయిల్ చేస్తారు, ఎటువంటి మసాలాలు యాడ్ చేస్తారు, ఏంటి మిక్సింగ్ అంతా అనేది కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. దిస్ కుండ బిర్యానీ సో యమ్మీ. ఆ కుండను అలాగే పట్టుకొని మా ఇంటికి తీసుకెళ్ళిపోవాలని ఉంది నాకైతే నిజంగా, ఎందుకంటే టేస్ట్ అంతా బాగుంది కాబట్టి. ప్రాపర్ యమ్మీ ఫుడ్ అండి. ఈ రోజు మాత్రం నిజంగా మనకు ఏ రేంజ్లో ఎంజాయ్ చేస్తారో చూసారు కదా. టేస్ట్ అన్నీ కూడాను చాలా చాలా యమ్మీగా ఉన్నాయి, హైజీన్గా ఉన్నాయి, అండ్ ఆల్సో చాలా చాలా అట్రాక్టింగ్గా ఉన్నాయి. ఆఫ్ కోర్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే వాళ్ళు సర్వింగ్ అంతా కూడా చాలా పాత పద్ధతులలో, ఈ అరిటాకులలో రాగి గ్లాసులలో, కుండలలో ఈ సర్వింగ్ అంతా కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా, యూనిక్గా ఉంది. అండ్ దాట్ టు కారం పొడులు. బయట ఎక్కడికి వెళ్ళినా కానీ సాసులు, చట్నీలు, సూపులు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి, కానీ ఇక్కడికి వస్తే మాత్రం మనకి అన్ని వెరైటీల కారం పొడులు కనిపిస్తూ ఉంటాయి. ఎంత మన ట్రెడిషన్ కదండి అంతా కూడా. మరి ఆఫ్ కోర్స్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ ఓన్ ట్రెడిషన్స్ కదా. సో అందుకని వాళ్ళు ఆ కాన్సెప్ట్ తోటి వచ్చేసారనమాట. సో చూసారు కదండి ఈ వారం మన ఈ టాక్లో ఫుల్ ఆన్ యమ్మీ టేస్ట్, మన తెలుగు వారు రుచులు టేస్ట్ చేసి ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తాను. అండ్ దిస్ ఇస్ ఇట్ అనమాట. సో నెక్స్ట్ వీక్ మీ నేహా చౌదరి మళ్ళీ వచ్చేస్తుంది మరో సరికొత్త రెస్టారెంట్తో, మరిన్ని సరికొత్త రుచులతోటి, మరో సరికొత్త రెసిపీతోటి. బట్ అంటిల్ దెన్ దిస్ ఇస్ నేహా చౌదరి సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్, కీప్ స్మైలింగ్ అండ్ జస్ట్ బీ హ్యాపీ.